హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం పిల్లల్లో ఎక్కువగా వచ్చే కాళ్ళు వంకరగా ఉంటాయి కొంతమంది పిల్లల్లో. అవి ఎందుకు వస్తాయి? వాటి కారణాలు ఏంటి? వాటికి ట్రీట్మెంట్ ఏంటి అన్నది తెలుసుకుందాం ఈరోజు మనం. వాటిలో ఏంటంటే కారణాలు చాలా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే పిల్లల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. దాన్నే రికెట్స్ అని అంటారు. ఆ రికెట్స్ ఉండటం వల్ల ఏమైతుందంటే కాళ్ళు సరిగ్గా ఎదగకుండా, బోన్ సరిగ్గా స్ట్రెంత్ లేక అవి కొంచెం ఇలా దొడ్డు కాళ్ళలాగా అయిపోతాయి. వంకరొచ్చేస్తాయి ఇట్లాగా. అలాగే గేను వాల్గమ్ అని కూడా వస్తుందన్నమాట డిఫార్మిటీ. ఇది కాకుండా ఇంకా కొన్ని కంజనైటల్ డిసీజెస్ ఉంటాయి. ఎక్కడైతే ఒక్కోసారి మీడియల్ కాండైల్ హైపోప్లేజియా ఉంటుంది. దానివల్ల కూడా దొడ్డు కాళ్ళొస్తాయి. తర్వాతొచ్చేసి ఇంకా వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. స్కర్వీ. దానివల్ల కూడా కొంచెం బోన్ సరిగ్గా గ్రోత్ ఉండదన్నమాట పిల్లల్లో. సో, ఇవన్నీ గూడా మనకేంటంటే కాళ్ళు వంకరకే తీస్తాయి. ఇది గాకుండా ఇంకా బ్లౌన్స్ డిసీజ్ అని ఉంటుంది పిల్లల్లో. ఆ బ్లౌన్స్ డిసీజ్ ఏంటంటే దొడ్డు కాళ్ళొస్తాయి చిన్నప్పుడే పిల్లలకి. అది మనకి 3 ఇయర్స్ వరకు కాళ్ళు కొంచెం దొడ్డు కాళ్ళలానే ఉంటాయి. వాళ్ళకి అది ఫిజియోలాజికల్ అంటాం మనం వారసు. ఆ తర్వాతే దాన్ని మనం పాథలాజికల్ కింద కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెడతాం. బట్ ఒకవేళ మనకి డిఫార్మిటీ స్టార్టింగ్‌లోనే చాలా ఎక్కువగా ఉందనుకోండి, దానికి మనం బ్లౌన్స్ డిసీజ్ అని చెప్పి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే మనం ఈ టైంలో ఏంటంటే కాల్షియం, ఫాస్ఫరస్, తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి పిల్లలు. ఎందుకంటే రీనల్ రికెట్స్ అని వస్తది. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు రికెట్స్ వస్తుంటుంది. సో, ఇవన్నీ మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. పిల్లల్లో గ్రోత్ ఉండదు సరిగ్గా. బోన్ కూడా వంకరగా పెరగడం వల్ల వాళ్ళు పొట్టిగా, కొరచగా అనిపిస్తారనమాట. సో, అందుకని చెప్పేసి మనకేంటంటే, ఈ పిల్లల్లో ఇలాంటియన్నీ కూడా స్టార్టింగ్‌లోనే చూసి మనము ట్రీట్మెంట్ చేసుకోవాల. ఇప్పుడు అదే వైటమిన్ డి డెఫిషియన్సీతో వచ్చే రికెట్స్ ఏంటంటే, మనం డైలీ పిల్లలకి ఒక 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి ఇవ్వాలి డెఫిషియన్సీ లేనప్పుడు. ఒకవేళ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి వైటమిన్ డి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. వాళ్ళ గ్రోత్ బావుంటుంది. బోన్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా పెరుగుతది వాళ్ళకి. హ్మ్. సో, అందుకని చెప్పేసి మనము వీళ్ళకి ఇవన్నీ చూసుకొని ఇస్తూ ఉండాలి. అదే బ్లౌన్స్ డిసీజ్‌లో ఏమైతుందంటే, ఒకవేళ మనకి వైటమిన్ డి నార్మల్ ఉంది. రీనల్ రికెట్స్ లేదు. ఏమీ లేదు. బట్ కాళ్ళు దొడ్డుగా ఉన్నాయి. అప్పుడు ఎక్స్‌రేస్ తీసి చూస్తామన్నమాట. ఎక్స్‌రేస్‌లో గనక ఒక్కోసారి మీడియల్ సైడ్ బీకింగ్ ఉంటుంది పిల్లల్లో. ఆ బీకింగ్ అంటే కొంచెం ఒక పక్షి ముక్కులాగా ఉంటుందన్నమాట. ఆ బీకింగ్ ఉన్నప్పుడు దాన్ని బ్లౌన్స్ డిసీజ్‌గా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ డిఫార్మిటీ చాలా ఎక్కువగా ఉంటే సర్జరీ చేస్తాం. ఒకవేళ డిఫార్మిటీ తక్కువగా ఉందనుకోండి 3 ఇయర్స్ లోపు కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం వీళ్ళలో. ఎందుకంటే డిఫార్మిటీ ఎక్కువుంటే. వీళ్ళలో ఏంటంటే బ్రేసెస్ ఇస్తామన్నమాట. ఆ బ్రేసెస్ ఏంటంటే కాళ్ళు స్ట్రెయిట్‌గా చేస్తాయి. అట్లా త్రూఔట్ ద గ్రోత్ పీరియడ్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి అబౌట్ 12 ఇయర్స్, 13, 14 ఇయర్స్ వరకు ఇస్తూనే ఉండాలి. ఒకవేళ డిఫార్మిటీ పెరుగుతూ ఉంటే దాన్ని సర్జరీ చేసి కరెక్ట్ చేస్తామన్నమాట. అందుకని చెప్పేసి పిల్లల్లో ఏమైనా దొడ్డు కాళ్ళు గాని ఏమైనా ఉంటే ఇది నార్మల్‌లే దాని అంతట అదే పోతుంది అనుకోకుండా వచ్చి డాక్టర్‌ని సంప్రదించి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం వల్ల ఏమైతుందంటే మనకి వాళ్ళకి పెద్ద పెద్ద మేజర్ సర్జరీస్ అవసరం లేకుండానే చిన్న చిన్న బ్రేసెస్ వల్ల లేదంటే వైటమిన్ డి రీప్లేస్‌మెంట్ ద్వారా వల్ల కూడా ఇవన్నీ కూడా కరెక్ట్ అయిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి మీ పిల్లల్లో ఎవరికైనా సరే మీ చుట్టాల్లో గాని, మీకు తెలిసిన వాళ్ళ పిల్లల్లో గాని కాళ్ళు దుడ్డుగా ఉన్నాయి. ఇట్లా బౌ లెగ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్‌ని సంప్రదించి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందో లేదో చూసుకొని వైటమిన్ డి రీప్లేస్ చేసుకొని, అలాగే అది బ్లౌన్సో కాదో చూసుకోవాలి. 1 ½ ఇయర్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది బ్లౌన్సో కాదో చూసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దొడ్డు కాళ్ళు రాకుండా ఉంటే పిల్లల కాళ్ళు స్ట్రెయిట్‌గా ఉండి మంచిగా ఆరోగ్యవంతంగా పెరుగుతారు. థాంక్ యూ.